भाइयों और बहनों, सबसे पैसे बनाने वाली मिनिस्ट्रीज केसीआर के परिवार के हाथ में है। ఈ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎక్కువ మొత్తాన్ని డబ్బులను పోగు చేసుకోవడానికి చేస్తున్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి మంత్రివర్గంలోనే ఉన్నారు। सबसे ज्यादा पैसा जमीन, शराब और रेत में बनाया जाता है। ఈ రాష్ట్రంలో భూ కుంభకోణం, లిక్కర్ మాఫియా, తద్వారా మైన్స్ ద్వారా సంపాదిస్తున్న డబ్బు ఈ రోజు కేసీఆర్ గారి మంత్రుల దగ్గర, శాసనసభ్యుల దగ్గర, స్థానిక శాసనసభ్యుల దగ్గర కూడా ఉందనేటువంటి విషయాన్ని గ్రహించమని చెప్తాం। ये तीनों की तीनों मंत्रालय केसीआर के परिवार के हाथ में है। ఈ మూడు అంశాలకు సంబంధించినటువంటి ఆర్థిక వనరులన్నీ కేసీఆర్ గారి కుటుంబం, వారి తొత్తుల దగ్గర ఉందనేటువంటి విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నాను। केसीआर जी, अगर आप भ्रष्ट नहीं होते तो ये तीनों के तीनों मंत्रालय आपके परिवार के हाथों में नहीं होते। ఒకవేళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మూడు ఏదైతే మంత్రివర్గాలు ఉన్నాయో వారి కుటుంబం దగ్గరే ఉన్నాయి ఆదాయ వనరుల్ని, అందుకొరకే మనం గ్రహించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా। दलित बंधु स्कीम में आपके एमएलए 3 लाख रुपए का कट लेते हैं। దళిత బంధు స్కీమ్ పేరిట ఏదైతే కమిషన్ల శాసనసభ్యులు ఉన్నారో మన అందరికీ తెలిసిన విషయమే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం। आप एसटी और एससी सब प्लान से पैसा डाइवर्ट करते हो। ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉండే, కానీ ఈ రోజు దాని ద్వారా ఈ దళిత బంధువును జరిపిస్తున్నారు। 5,500 करोड़ रुपए आपने एससी सब प्लान से डाइवर्ट किया। ఎస్సీ సబ్ ప్లాన్ లో 500 కోట్ల రూపాయలు పొందుపరిచినటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం। 15,500 करोड़ रुपए आपने एससी सब प्लान से डाइवर्ट किया। 15,500 కోట్లు ఎస్సీ సబ్ ప్లాన్ లో పొందుపరిచామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం। अब मैं भाइयों और बहनों आपको बताना चाहता हूं कि प्रजाला सरकार का क्या मतलब होता है। సోదర సోదరి మల్లారా, మీకు తెలియజేయదలుచుకున్నాను, ప్రజల ఏదైతే ఉందో ఈ రోజు ప్రజల ప్రభుత్వం అనేటువంటిది ఏ విధంగా ఉందో నేను తెలియజేయదలుచుకున్నా। पिछले 10 साल आपने डोराला सरकार, एक परिवार की सरकार देखी है। ఇప్పుడు దొరల ప్రభుత్వం కేవలం ఒక కుటుంబం ద్వారానే నడుస్తా ఉంది। अगले 10 साल आपको प्रजाला सरकार दिखने को मिलेगी। రాబోయే ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం వస్తుందనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నా। हमारी 6 गारंटी है। మా ప్రభుత్వం రేపు అధికారంలో రావడానికి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఉన్నాయి। सबसे पहली गारंटी महालक्ष्मी, जिसमें हम 2,500 रुपए हर महीने तेलंगाना के महिलाओं को देंगे। మొట్టమొదటి గ్యారంటీ నా మహిళా సోదరిమణులకు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు 17-18 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాల వరకు మీకు 2,500 రూపాయలు మీ అకౌంట్ లోకి వస్తాయి। आज बीआरएस की सरकार में गैस सिलेंडर कितने का मिलता है? 1200 का मिलता है। 1200 का मिलता है। इसमें से आप 700 रुपए निकाल दीजिए, आपको 500 रुपए का मिलेगा। రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండవ గ్యారంటీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మీ ఇంటికి వస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం। तो तकरीबन 3,000 रुपए आपके वही महिलाओं के वहीं बच गए। 3,000 రూపాయలు మీ కుటుంబానికి ఆదాయం వచ్చినట్టే।